హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిస్ నరేష్. హోప్ యూ గైస్ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు ఏం జరిగింది ఏంటి అన్నది. బట్ చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. దానివల్ల చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఫర్ ద లేట్. సో ఇక్కడైతే వచ్చేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము కార్లో. 1.5 జర్నీ. సో అందరు పాటలు పాడుతున్నారు. సో మా ఆయన నా కోసం చిన్న పాట పాడారు. ఒకసారి వినండి. జస్ట్ నార్మల్ సింగర్ కూడా కాదు, జస్ట్ ఏదో అలా ట్రై చేశారు అంతే. సో ఇక్కడైతే అందరూ హాయ్ చెప్తున్నారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం 1.5 అవర్ జర్నీ కాబట్టి అసలు ఆ జర్నీ అనేది మాకు తెలియలేదు. అంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. అందరూ పాటలు పాడుకుంటూ ఫోన్లో పాటలు పెట్టుకొని ఒక పక్క వినుకుంటూ పాటలు పాడారనమాట. ఇక్కడ పిల్లలు కూడా చాలా హుషారు, యాక్టివ్గా ఉండే. అందరం మంచి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఎప్పుడైనా మీరు కూడా అట్లా ఫ్యామిలీతోటి కార్ జర్నీలో వెళ్తే మీరేం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంత బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైము. సో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. మాకు టైం కూడా తెలియలేదు. ఇంకా లాస్ట్కి రీచ్ అయిపోయామన్నమాట. వచ్చేసి గజ్వేల్ అనమాట. షామీర్పేట్ దాటాక ఉంటుంది. సో బాగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చాము. సో ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి అందరూ ఒకసారి హాయ్ చెప్పారు. సో కార్ జర్నీ కాబట్టి ఆ గాలికి అసలు హెయిర్ సరిగ్గా లేదు. ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి మా అక్కతోటి జడ నీట్గా వేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము ఎప్పుడున్నో ఇంతకీ ఇదేంటి అని నేను చెప్పలేదు కదా, అగ్ని హస్త భోజనం అనమాట. సో ఇక్కడైతే మా మరిది నీట్గా కరెక్ట్గా చెప్తున్నాడు అనుకొని షూట్ అట్లా వీడియో రికార్డ్ చేసాము. కానీ బ్యాక్ సైడ్ పాటలు పెట్టడం వల్ల మళ్ళీ కాపీరైట్ వస్తుందని ఇక్కడ కొంచెం మ్యూట్ చేశాను. సో మిడిల్లో మీకు వాయిస్ అన్నది అన్మ్యూట్లోనే ఉంటుంది, చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వ్లాగ్లో అయితే ఫుల్ ఫన్ అయి ఉంటుంది కానీ ఎక్కడ సీరియస్నెస్ ఏది ఉండదు. బాగా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఈ వ్లాగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. వావ్, బూర్లు అంటే గుమగుమలాడు. యూట్యూబ్ చేస్తారా? మా అక్క ఆయన కానీ చాలా ఇష్టం అండి. ఎవరికి? మా అక్క లోపలికి వెళ్ళాక ఇంకా ఇక్కడనే పార్క్ ఉంటే పార్క్ అయితే వచ్చేసాము. మేము ఎర్లీ మార్నింగ్ 6:30, 7 కల్లా స్టార్ట్ అయిపోదాం. ఎందుకంటే ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది. సో తొందరగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. కానీ పిల్లలతో ఎక్కడ అవుతుంది. మనం ఒక టైం అనుకుంటే ఒక టైం స్టార్ట్ అవుతాం. సో మేము స్టార్ట్ అయ్యేసరికి 9:30, 10 అయిపోయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి రీచ్ అయ్యేసరికి 11:30, 12 అయిపోయింది. సో ఇంకా లంచ్ టైం అయిపోతుందని ముందైతే ప్యాక్ చేసుకొని వచ్చేసాం. ఇంకా ఆ రోజే ఇంకా లక్కీగా మా మరిది బర్త్డే కూడా ఉండే. ఇంకా కేక్ కట్ చేసాక ఇంకా లంచ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే పిల్లలు ఉన్న దగ్గర ఇది కామనే కదా, కేక్ ఉంటే ఎవరు ఆగుతారు. సో ఇంకా పిల్లలు అల్లరి చేస్తారని నార్మల్గా కేక్ కట్ చేసేసాం. ఇంకా తర్వాత లంచ్ అయితే రెడీ చేసేసారు. ఇది ఏంటంటే భగిని హస్త భోజనం అంటే అన్నయ్య తమ్ముళ్ళకి అనమాట, అక్క చెల్లెళ్ళు వడ్డించాలి, అన్నం పెట్టాలన్నమాట ఆ రోజు వండి. సో దాన్ని మాత్రం మేము ఒక తెలిసినప్పటి నుండి అయితే అస్సలు మిస్ అవ్వకుండా అయితే ఒక దగ్గర అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇట్లా అంటే మీరు ఎప్పుడైనా సరే ఇట్లా అందరు కలిసి అనుకొని పార్క్ ఎక్కడికైనా వెళ్ళి ఇట్లా ఫుడ్ అంటే వండుకొని తెచ్చుకొని తిని అలా ఎంజాయ్ చేసిన రోజులు ఏమైనా ఉంటే నాకు కంపల్సరీ షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. చాలా ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా ఇంట్లోనే అన్నీ వండుకొని తీసుకొని వచ్చారు.
ఇక్కడైతే మొత్తం లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. ఆ రోజైతే అస్సలు నార్మల్గా లేకుండా నాకైతే ఫీవర్, హెడేక్, జలుబు, దగ్గు అసలు నాకు రావడానికి కూడా ఓపిక లేకుండే. బట్ అందరు కలుస్తున్నప్పుడు ఆ ఎంజాయ్ వేరు కదా అనుకొని వచ్చాను. కానీ అందుకే పోస్ట్ చేయడానికి ఇన్ని డేస్ పట్టింది. అసలు నా వాయిస్ ఇప్పటికి కూడా సరిగ్గా లేదు. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎట్లైనా 1 వీక్ అయిపోతుందని ఎట్లయినా పోస్ట్ చేయాలి అనుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇంకా లంచ్ అంతా ఫినిష్ చేశాక ఇంకా పిల్లలు కూడా కొంచెం ఎంగేజ్ అవుతారని అక్కడే కాసేపు ఆడిపించాము. సో ఆ గ్రీనరీ, ఆ చెట్ల మధ్యలో అలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే అసలు చాలా బాగుంది. ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేసాం. టైం అన్నది మాకు తెలియలేదన్నమాట. సో ఇట్లా పిల్లలకి ఎప్పుడైనా 2 మంత్స్కి అట్లా ఫ్యామిలీతోటి అలా తీసుకుని వెళ్తే కొంచెం వాళ్ళకి ఎంగేజ్గా ఉంటుంది, కొంచెం హ్యాపీగా అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు కదా. సో మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే నాకు కంపల్సరీ షేర్ చేసుకోండి. సో ఈ పార్క్లో మొత్తం చెట్లే అనమాట. ఈ పార్క్ కూడా చాలా బాగుంటుంది, మొత్తం ట్రీస్ తోటి గ్రీనరీ. మెయిన్ ఈ పార్క్లో నచ్చింది ఇదే అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. సో మేము ఆఫ్టర్నూన్ వెళ్తే మాకు టైం కూడా తెలియలేదు. ఇంకా ఈవినింగ్ 6 అయింది మేము బయటకు వచ్చేసరికి. ఇంకా ఇంటికి వెళ్ళాము. దీపావళి రోజు ఎట్లయినా సరే నేనేవి కాల్చలేదు క్రాకర్స్ అనుకొని ఆ రోజు కొంచెం టాబ్లెట్ వేసుకున్నాక కొంచెం ఓకే అనిపిస్తే ఇంకా లేచి వచ్చి కాసేపు క్రాకర్స్ అవి కాల్చాను. ఇంకా అప్పుడే ఎక్కడ అయిపోతుంది, దీపావళి నాగుల చవితి వరకు ఉంటుంది కదా. సో అలా కొంచెం ఎంజాయ్ చేసాము. అందరము దివాళీతో అయితే మళ్ళీ ఒక్కసారి సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు రాత్రి. కానీ ఆ రోజు డే ఎట్లా గడిచిపోయిందో కానీ బాగా గడిచిపోయింది అనమాట. మీ అందరి నుంచి నేను ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తాను, అదేంటో కాదు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో మీరు ఇచ్చే సపోర్ట్, లైక్ నాకెంతో మీరు నాకు ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ అనుకుంటాను నేనైతే. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నాకు కూడా మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకెన్నో వీడియోస్ చేయగలను. సో ఇక్కడైతే మేము పటాకీలు పేలుస్తుంటే మా సార్ గారు ఏవో చిన్న వాడికి ఉన్న పటాకీలు వాడు కాల్చుకుంటున్నాడు. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా తమ్ముళ్ళకి హారతి ఇచ్చేసి ఇంకా తమ్ముళ్ళేమో అక్కకి కాలు మొక్కి శారీ పెడతారనమాట. సో అదే ఇక్కడ మా భుజ తల్లి మా యువన్కి ఇస్తుంది అనమాట. సో మా అక్క వాళ్ళ పాప బాబు సో హారతి ఇస్తుంది. హారతి ఇచ్చాక ఇంకా కాలు మొక్కారు. ఇంకా అక్కడి నుంచి మేము నైట్ డిన్నర్ చేసేసి 9:30, 10 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి 11:30, 12. ఎందుకంటే నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంకా పిల్లలకి స్కూల్స్, డ్యూటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి స్టార్ట్ అయిపోయాము. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.